అడుగు వాచ్మెన్ వచ్చాడు. త్వరగా ఫుడ్ కొట్టేసి బెడ్ ఎక్కేద్దాం. నిజమే. మీ తాత ఎక్కడా? మా తాతకి జ్వరంగా ఉంది, అందుకని నన్ను పంపించాడు. సరేరా. మేము వడ్డించుకుంటాం కానీ ఇక నువ్వు వెళ్ళే. ఇక్కడున్నావు అనుకో, నీ చెవిలో పువ్వే. మళ్ళీ నాకు భోజనం పైకి పట్టుకురా. అలాగే గారు. ఇక తప్పదు, నీ చెవిలో పువ్వు. నిజమే. మనవాడు చెవిలో పెట్టాడు పువ్వు. నిజమే. కానీ ఏమైందో చూడు. దాన్ని పట్టుకోండి. ఏడు వద్దురా అని చెప్తే వినకపోతుంది. అది వెళ్ళి ఇప్పుడు లేబర్ కాలంలో చెప్పిందంటే మనకు చెవిలో కాదు, ఒంటి నిండా పూలే. ఇప్పుడు ఏం చేయాలి? హలో, ఎస్ఐ భూషణ్ స్పీకింగ్. నేను గిరిని, గెస్ట్ హౌస్ నుంచి మాట్లాడుతున్నా. మా హరిగాడు దాన్ని సరి చేశాడు, అది తప్పించుకుని పారిపోయింది. కేర్ ఆఫ్ లేబర్ కాలనీ. డోంట్ వరీ, దాని సంగతి నేను చూస్తాను, మీరు పెట్టేయండి. ఓకే. భార్గవ్ బాబు గారు కూడా ఊళ్ళో లేరు. ఇక మన కట్టం ఈనేదెవరు, ఈడేర్చేదెవరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం. న్యాయం చేయమని నిలదీద్దాం. పదండి, వెళ్దాం. దండాలు బాబు గారు, దండాలు. రంగన్నంటే నువ్వేనా? అవును బాబు. గెస్ట్ హౌస్ లో సినబాబు గారి వజ్రాల ఉంగరాన్ని కాజేసి నీ మనవరాల్ని ఆ సినబాబు గారి ఏదో సెరిపేశారని చెలరేగిపోతున్నావట. ఎక్కడ ఉంగరం? ఉంగరం ఎక్కడా? చెప్పు. బంగారం లాంటి నా మళ్ళీ బతుకు స్థితికి పోయి సాగు బతుకుల్లో ఉంటే ఉంగరం ఏంటి, దొంగతనం ఏంటి బాబు? సోస్, వేషాలేసావంటే మసైపోతాం. నాటకాలు మాని నిజం చెప్పరా. ఆ దుర్మార్గులతో చేతులు కలిపి మీరే నాటకం ఆడుతున్నారు. చెప్పే ముసల్లా. ఏం కూసావరా? చిన్నబాబు దేవుడు, ఆయన నన్ను సెరపలేదు. అసలు నన్ను ఎవరూ సెరపలేదు. నాకే పిచ్చి పట్టి బట్టలు తిప్పుకున్నాను. మమ్మల్ని ఇలా వదిలేండి బాబు, మీ కాళ్ళు. సోష్, అంత తేలిగ్గా వదిలేస్తానా? నువ్విట్రా. మీ తాతను ప్రాణాలతో వదలాలి అంటే నువ్వు స్టేషన్కు వచ్చి నిన్నెవరూ రేపు చేయలేదని ఈ రాత్రంతా నన్ను నమ్మించాలి. వస్తావా? రేత్రిపూట స్టేషన్కి రావాలా? సిటీకి కొత్త, మంచికి పాతే చెడుకే కొత్తవే. నీ దారి నన్ను వెళ్ళు. నా దారి ఇదేనా? ఏమిటి విషయం? ఆ సెరిసేసిన పిల్లకి న్యాయం కావాలా? ఆ పిల్లే నన్నెవరూ చెరపలేదంటుంది. నువ్వు దొంగల్ని పట్టేవాడివా, దొంగ కోళ్ళని పట్టేవాడివా? నీ చిమ్మడ తిరిగిపోయిన బట్టలు ఈపు మీద పంటిగాట్లు కాపట్టలే. కనబడితే ఎన్నిసార్లు చెప్పాల బే న్యాయం కావాలి? నీకు అన్యాయం జరగక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉద్యోగం ఊడి ఈదిన పడక ముందే దోషుల్ని పట్టుకోవడం నీకే మంచిది బే. సొంచు ముఖన్నాయాలు. అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తావే? నీకు బోడిగుండి గీసా, సున్నం బొట్లు పెట్టించా, గాడిద మీద ఊరేగింపు చేస్తాను బే. ఎంత పొగరే నీకు? 10 మందిలో పోలీసుని అవమానిస్తావా? నిన్ను దెబ్బ పడితే దుబ్బు రేగిపోద్ది బే. కమాన్, ముందు తిని జీపెక్కించండి, మళ్ళీ కూడా అరెస్ట్ చేయండి. కమాన్. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, కొట్టండి. నీకేం భయం లేదు తాత. మళ్ళీ నీదని కూడా వాళ్ళని ఏమిటే వాగుతున్నావు? నడు స్టేషన్ కి. చచ్చినోడా, నీ చిమ్మాడా, తూలి తగల, తుంచు ముఖం నాయాల. నీ ఎవరు స్టేషన్ కాడ చూసుకుంటాను బే. సొరకాయ మొహం, సొరకాయ మొహం. మళ్ళీ
ఇదేం బాలేదు సార్. ఏమిటి పవిత్రమైన పోలీస్ స్టేషన్ లో మందు కొట్టడం తప్పంటావా? ఏదో అంతవరకు పర్వాలేదు, కానీ ఏంటో నీ నస. అసలే అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం చేయాల్సింది పోయి మీరే అన్యాయం చేస్తారా? పూలతో పూజించమంటావా? నాకే నీతులు చెప్తావా? హౌ డేర్ యూ! చాలా బక్వాస్ కర్తా హై. Lovely. త్వరగా వచ్చి హుషారుగా కాగలేస్తున్నారు సార్. కేకలు వింటుంటే నాకేదో అనుమానం వస్తుంది. అదే అది రియాక్షన్ మారిపోయిందా? రియాక్షన్ డిఫరెంట్ గా వస్తుంది. మీరు ఏఎస్పీ ఝాన్సీ. మేడం, ఇంకెప్పుడు తప్పు చేయను. ప్లీజ్ క్షమించండి మేడం, ప్లీజ్. నో, యు ఆర్ నాట్ పోలీస్ మ్యాన్, యు ఆర్ క్రిమినల్ అండ్ గూండా. మీలాంటి వాళ్ళ వల్లనే పోలీస్ డిపార్ట్మెంట్ కు ఉన్న పరువు ప్రతిష్ట మంట కలిసిపోతోంది. ఐ కాంట్ టాలరేట్. క్షమించండి మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను. గెట్ అప్, గెట్ అప్. ఎవరు ఎవరు హారిగిరినే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఓపెన్ అప్, టెల్ మీ. మేడం, వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవటం ప్రాణాలతో చెలగాట మేము. షట్ అప్. చెప్పకపోతే నీ ఉద్యోగమే చెలగాటమవుతుంది. మేయర్ భూపతి కొడుకులు వాళ్ళ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు మేడం. మళ్ళీ 393. ఎస్ మేడం. ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ చెకప్ చేయించు. అలాగే మేడం. వాళ్ళ అంతు తెలుస్తాను. ఇక్కడికి వస్తే దాని అంతు నేనే తెలుస్తాను. కరెక్ట్. మాటలో వచ్చింది మనం చూడడానికి. నేనెవరో తెలుసా? దుశ్శాసనుడికి వారసులని, సంఘానికి పట్టిన చీడ పురుగులని తెలిసే ఏరివేయడానికి వచ్చానురా. ఆడదంటే ఆట బొమ్మ కాదు, ఆగ్రహిస్తే ఆదిశక్తి, తిరగబడితే ప్రళయకాలు. మన అడుగులకు మడుగు నొత్తవలసిన ఒక పోలీస్ ఆఫీసరు, పైగా ఒక ఆడది, మన పిల్లల్ని అరెస్ట్ చేయటమా? పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది నా చరిత్రలో లేదు. నేను ఎంతగానో చెప్పి చూశాను సార్, అయినా ఖాతరు చేయలేదు. షీ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ ఉమెన్ సార్. దీనికి అంతటికి కారణం నువ్వు గాదే. ఆ మల్లిని గొంతు బిసికి గుంటలో పెట్టి గంటాయించుంటే గొడవే లేకపోయేది గాదే. నేను వెళ్ళి ఆ ఝాన్సీని మన గ్రిప్ లోకి తీసుకుంటాను. ఇంపాసిబుల్. ఇట్ మస్ట్ బి పాసిబుల్. పూట కూటికి గతి లేని బొక్కా పకీర్లు, మన ఎంగిలి మెతుకులు గతికే పోలీసులు కూడా మనకు ఎదురు తిరిగితే ఇంకా మనం ఈ వ్యాపారం చేయలేం. రానా, ఆ పోలీస్ ఆఫీసర్కి మల్లికి వల్లకాటికి వీసా ఇప్పించాయి. చీటికి మాటికి వీసాలు ఇస్తూ పోతుంటే మన చీకటి బ్రతుకులకు కూడా చివరికి వీసాయే మిగులుతుంది. ఎస్ మేయర్, మన చేతికి మట్టి అంటకుండా శత్రువును గడ్డి కరిపించాలి. ఎలాగండి? రేపు ఆ కేసు కోర్టుకు వస్తుందే. అదే మన ఆయుధం. న్యాయవాదిగా తమరు ప్రాక్టీస్ మానేసినారని మర్చిపోయినారా? ఆహా, నా కొడుకు కూడా న్యాయవాదేనని, నన్ను మించిన ఉద్దండుడని, మొట్టమొదటిసారిగా కోర్టులో అడుగు పెట్టబోతున్నాడని మీరు మర్చిపోకూడదు. అయితే అతన్ని వెంటనే పిలిపించండి.